రాష్ట్రంలో పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చిత్తూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రజలు కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇక ఇదిలా ఉంటే ఈ విమర్శలకు హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధిక ఇంధన ధరలకు మాజీ సీఎం జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. జగన్ హయాంలో వ్యాట్, రోడ్ సెస్ పేరుతో అదనపు పన్ను విధించడం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. 2019తో పోలిస్తే జగన్ పాలనలో పెట్రోల్ ధరలు 41 రూపాయలు, డీజిల్ ధరలు 31 రూపాయల వరకు పెరిగాయని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలాంటి అదనపు పన్నులు వేయలేదని అనిత స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం వల్ల మాత్రమే కేంద్రం పెంచిన ధరల కారణంగానే స్వల్ప పెరుగుదల జరిగిందని ఆమె తెలిపింది.